న్యాయం చేయాలి. చిరంజీవి కుటుంబానికి న్యాయం జరగాలంటే, చిరంజీవి కుటుంబానికి న్యాయం జరగాలంటే, చిరంజీవి కుటుంబానికి న్యాయం జరగాలంటే, చిరంజీవి కుటుంబం శిక్షించాలి. ఇసుక అక్రమార్కులను న్యాయం చేయాలి. చిరంజీవి కుటుంబానికి రవాణాదారులను అరెస్ట్ చేయాలి. అక్రమ ఇసుక రవాణాదారులను చిరంజీవి కుటుంబానికి న్యాయం జరగాలంటే, చిరంజీవి కుటుంబానికి న్యాయం జరగాలంటే, చిరంజీవి కుటుంబానికి న్యాయం జరగాలంటే చిరంజీవి కుటుంబానికి న్యాయం జరగాలంటే శిక్షించాలి. చిరంజీవి మరణానికి కారణమైన ఇసుక ముఠాన్ని శిక్షించాలి. అక్రమ ఇసుక రవాణా వ్యక్తులను చిరంజీవి కుటుంబానికి న్యాయం జరగాలంటే, కుటుంబానికి న్యాయం జరగాలంటే, కుటుంబానికి న్యాయం జరగాలంటే ఇసుక పరిగెట్టిందా చూడాడు. మీరు వచ్చి కలెక్టర్ గారు వచ్చే వరకు మీరు లగమండి. ఇక్కడ నుంచి ఇసుక రవాణా ఉంది. చిరంజీవి ఉదయం యాక్సిడెంట్ అయ్యింది క్విజ్ కాలేజ్ దగ్గర వాసు వల్ల విల్లాస్కి ఇసుకతోలే ఇసుక ట్రిప్పరు యాక్సిడెంట్ చేసి ఇంకా మాకు చెప్పలా, ఇంటికి ఇన్ఫామ్ కూడా ఇవ్వాల. అక్కడే అబ్బాయి ఉన్నాడు. కానీ పోలీసు వాళ్ళు వచ్చి వెమ్మటే తీసుకెళ్లారు, అరగంటలో తీసుకెళ్లారు. మాకేం చెప్పకుండా అక్కడున్న రక్తాన్ని ఇసుకేసి పూర్తి చేశారు. మళ్ళా కొంత రక్తాన్ని ఏమో నీళ్లు పెట్టి కొట్టేశారు. అసలుకేం చెప్పలా. అదే ఇంత సీక్రెట్గా ఉంచాల్సిన అవసరం ఏముంది? అదే సామాన్య మానవులే పక్కన ఎక్కడన్నా యాక్సిడెంట్ అయిందనుకో వాళ్ళ శవాన్ని ఆడే ఉంచుతారు. ఆయన విల్లా దగ్గర యాక్సిడెంట్ అయ్యేశారు కదా, ఆయన ట్రిప్పర్ అయ్యేసరికే కదా ఎమ్మటే తీసేశారు. ఇప్పటికి మాకు న్యాయం జరగలే. ఉదయం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉదయం 8ంటికి వచ్చాము. ఇప్పటికి మేము పచ్చి మంచినీళ్ళు తాగల. భార్య చిన్నపిల్లలు ఇద్దరు, తల్లి తండ్రి ముసలాళ్ళు నడవలేని వాళ్ళు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పటికి న్యాయం చేయాల. అదేమంటే అంటారు ట్రిప్పర్ ఏమో వేరే ఆయన పేరంట, ఓనర్ ఏమో అంజిరెడ్డి అని ఆయన, కానీ ట్రిప్పర్ ఏమో SC ST అతనంట. ట్రిప్పరు అదేమంటే ఏమంటారు వాళ్ళు, మాది కాదు SC ST అతనిది, అతనేమి డబ్బులు ఇవ్వలేడు అని అంటాడు. అంజిరెడ్డి అని అతని దగ్గరికి వెళ్ళాము అంటే ఎవరైనా